49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కానీ వాళ్ళు పక్కా వచ్చేది మేమే అధికారం చెప్తారు. కామన్ సార్, ఈజీ కాదు. అంటే అంటే ఆ అట్మాస్ఫియర్ చూసి ఆ విధంగా ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూసినా అవును, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తాం, దానికి దీనికి సంబంధం ఉండదు. అవును. బట్ బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. 100%. బీజేపీ స్ట్రాంగ్ అయినప్పుడు మైనార్టీ ఓట్లు వన్ సైడ్ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా నేను అనుకుంటున్నా ఈ రాష్ట్రాన్ని అంత ఈజీగా అమలు చేయకున్నా ఎన్నికల వరకు ఇంకా కొన్ని హామీలు, ఇన్కమ్ పెంచుకొని, రిసోర్స్ పెంచుకొని, కొన్ని స్థాయిల అంటే హామీలు అమలు చేస్తూ ఈసారి మొన్న కూడా ఏదైతుందో ఈ దేశంలో ఎక్కడ ఇంత కాంగ్రెస్ ఖర్చు పెట్టలేదు. హైకమాండ్ ఎవ్రీ క్యాండిడేట్కు 10 కోట్లు మినిమం ఇచ్చింది. మినిమం, కొందరికి ఎక్కువ ఇచ్చింది. మినిమం తో ఈసారి 30, 40, 50 ఇవ్వడానికి కూడా వెనకపోతుంది. రేవంత్ రెడ్డి కసిగా ఎన్నికల వరకు అయితే అంత ఈజీగా ఏదన్నా తప్పులు చేస్తున్నా, కోర్టు తీర్పులు వస్తున్నా ఏదన్నా జరగవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారిని మార్చే అవకాశాలు ఉన్నాయని కూడా మాట్లాడలేదు. ఒకటి కేసులు ఏమన్నా ఓటుకు నోటు కేసు ఏదైనా తప్పితే అంత ఈజీగా మాత్రము రేవంత్ రెడ్డి గారు మార్పు అనేది జరగదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలు జరిగితే అసలుగా డబ్బుల ప్రవాహం చేస్తాడు. అండ్ ప్రభుత్వం అనేది ఎలా ఉందనేది చుక్కలు ప్రతిపక్షాలకు చూపే అవకాశం ఉంది. దాన్ని మిస్యూజ్ అంటామా, అధికారులను వనరులు వాడుకోవడం అంటామా, ఏది ఏమైనా అంత ఈజీ మాత్రం కాదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఇవన్నీ ఏం పనిచేయి, కానీ బీజేపీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బీజేపీ అక్కడ స్ట్రాంగ్ ఎందుకంటే 8 లోక్సభ వచ్చినాయి. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ప్రతి మండల టీసీకి ఈసారి బీఫామ్ ఇస్తుండ్రు, ప్రతి మున్సిపల్ కౌన్సిలర్కు, కార్పొరేటర్కి ఇస్తుంది. వాళ్ళు ఏదైతుందో రేపు ఈ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిపోయిన తర్వాత, జాతీయ పార్టీ ఇక్కడ అయిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు రేపు టార్గెట్ బీజేపీ ఏదైతుందో తెలంగాణ పెట్టుకుంది, అవకాశం అనుకుంది. కర్ణాటకలో నెగటివ్ వస్తుంది అనుకుంటున్నారు, దీన్ని టార్గెట్ పెట్టుకుంటున్నారు. తో అందుకోసము మనము అటాక్ కేసీఆర్ను కూడా అదే పద్ధతిలో చేస్తారు, కాంగ్రెస్ చేస్తారు. వాళ్ళు కాంగ్రెస్ 2 పార్టీలు అటాక్ చేసినాక టీఆర్ఎస్ తట్టుకోలేదు, అన్ని తప్పులు చేసినాయి. కొన్ని కేసులు కూడా 1 by 1 రేపు ప్రభాకర్ రావు గారు వచ్చినాక ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరం ఇష్యూ, ఇవన్నీ ఇష్యూలు ఏదైతుందో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కేసుల్లో. దాని తర్వాత ఏదైతుందో పార్టీ నాయకులు కూడా జైలుకు పోయే అవకాశం ఉంది. చట్టము తన పని తను చేసుకుపోతాని కక్ష సాధింపు చర్య కాక అరెస్ట్ చేయాలనుకుంటే ఇప్పటి వరకే చేస్తుండే అరెస్టు. ఆ కార్ రేస్ ఏదో ఉంది కదా, అది ఈ కార్ ఈజీ ఉండే, కోర్టు కూడా క్లియర్ చేసింది కదా. కానీ తొందరపాటు చర్య చేయకుండా ఆచితూచి అడుగులేస్తుండే. ఎక్కడైతే చంద్రబాబు గారు అట్లా చేస్తుండ్రో సేమ్ థింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో చేస్తుండ్రు. ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత బయటపడుతుంది ఈ కార్ రేస్ కానీ ఇవి కానీ చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కాళేశ్వరం అయితే కమిటీ రిపోర్ట్ వచ్చింది కదా, దీనిపై చర్యలు వస్తాయి. ఇవన్నీ ఏదైతుందో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కి ఏదైతుందో అంత ఈజీ కాదు. వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఉంది, అనుమానం లేదు. అవును, కానీ ఇది 3 సంవత్సరాల 4 సంవత్సరాల లోక్సభ, 3 సంవత్సరాల 8 నెలలు అసెంబ్లీ కానీ టైం ఉంది కాబట్టి దాన్ని అప్పుడే మనం అంచనా వేయలేము. లోకల్ బాడీలో ఖచ్చితంగా మళ్ళీ మనం ఇదివరకు చెప్పుకున్నాం, లోకల్ బాడీలో అధికారం ఏది ఉంటుందో వచ్చే అవకాశము స్వీప్ అంటే 65-70% తగ్గకుండా, జిల్లా పరిషత్తులు 33-32 జిల్లాలు అనుకుంటా హైదరాబాద్ తీసేస్తే 32 జిల్లా పరిషత్తులు కూడా 30కి తగ్గకుండా కాంగ్రెస్కు రావడం ఖాయము. మున్సిపాలిటీస్ మోర్ దెన్ 70%, మండల ప్రజా పరిషత్ మోర్ దెన్ 70% ఖాయము. పోటీ జరుగుతుంది, బట్ అల్టిమేట్ కాంగ్రెస్కి రిజల్ట్ వస్తుంది. గత రిజల్ట్ చూసినప్పుడు పక్క యూపీ కానీ, కర్ణాటక కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర తెలంగాణ అయినప్పుడు కానీ లోకల్ బాడీలో అధికార పార్టీ ఏది ఉంటే అటే ప్రజలు ఇప్పటి వరకు తీర్పిచ్చారు.